హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు డబ్బు గురించి ఎక్కడ తనను నిలదీస్తాడో అని శ్రీవల్లి జ్వరం వచ్చినట్టు నాటకమాడుతూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, బావని నేను సాగర్ ధీరజ్ నుంచి ఎంత విడదీయాలన్నా వాళ్ళు మాత్రం విడిపోవడం లేదు. ఏదో విధంగా మళ్ళీ అందరూ కలిసి ఉంటున్నారు. ఇలా అయితే నేను వేసిన ప్లాన్లు మొత్తం నాశనమైపోతాయి. ఎలాగైనా బావని వాళ్ళ అన్నాదమ్ముల నుంచి శాశ్వతంగా విడదీయాలి, ఆస్తిని నా సొంతం చేసుకోవాలి. ఇక నేను చెప్పినట్టే బావ వినేలా చేసుకోవాలి. అలా అయితేనే మా నిజస్వరూపం బయటపడదు అని చెప్పి శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక వేదవతి లేచి చూసేసరికి ఎక్కడి పనులు అక్కడ ఉండిపోవడంతో ఇక వేదవతి చాలా కంగారు పడుతూ, ఇదేంటి శ్రీవల్లి ఇంకా నిద్ర లేవలేదా అని చెప్పి వెంటనే శ్రీవల్లి గదిలోకి వస్తుంది. ఇక శ్రీవల్లి పడుకొని ఉండడం చూసిన వేదవతి, అమ్మ శ్రీవల్లి, ఏం జరిగిందమ్మా, ఇంకా పడుకొనే ఉన్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య రాత్రి నుండి బాగా జ్వరంగా ఉంది అని శ్రీవల్లి చెప్పడంతో ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటక్క జ్వరంగా ఉందా, అదేంటక్క పెద్ద పులిలా ఉండేదానివి, నీకు జ్వరం ఏంటి అని చెప్పి ఇక నర్మద, ప్రేమ శ్రీవల్లిని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక అది చూసిన శ్రీవల్లి, నేనే ఓవర్ యాక్షన్ చేస్తున్నానంటే వీళ్ళు నాకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళ సంగతి చెప్తాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, అవును ఈ విషయం అమ్మతో చెప్పాలి, లేకపోతే నా కాపురం కూలిపోయేలా ఉంది, బావకి అనుమానం వచ్చేలా ఉంది, ఎలా అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మీ ఈ టైంలో ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్ నేను ఎంత విడదీద్దామన్నా అన్నదమ్ములు మాత్రం విడిపోవడం లేదు, అంతేకాకుండా ఏదో విధంగా వాళ్ళని ఒక్కటి చేస్తున్నారు, ఎలాగైనా బావ నా మాట వినాలా, ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదు, లేకపోతే మన నిజస్వరూపం మావయ్య ముందు బయటపడిపోతుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి నీకొక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చేశావంటే ఇక ఆస్తి నీ సొంతం అవుతుంది, చందు నీ మాటనే వింటాడు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, చెప్పమ్మా ఏంటా ప్లాన్ అనగానే ఇక భాగ్యం ఆ ప్లాన్ గురించి మొత్తం శ్రీవల్లికి చెప్తుంది. దాంతో శ్రీవల్లి, సరే అమ్మి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. అమ్మ చెప్పినట్టు చేస్తే ఆస్తి నా సొంతం అవుతుంది, ఎవరైనా నాకు ఎదురు మాట్లాడితే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు హాల్లో కూర్చొని రైస్ మిల్లుకు సంబంధించిన కొన్ని బుక్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన శ్రీవల్లి, అవును ఇదే సరైన సమయం, ఈ ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించుకుంటే ఆస్తి మొత్తం నాదైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే ఆ పేపర్స్ తీసుకొని, మావయ్య గారండి మా పక్క ఊర్లో కొంతమందికి కొన్ని బియ్యం బస్తాలు కావాలట, వాళ్ళు ఈ పేపర్ల మీద సైన్ పెట్టిస్తే మనకు సగం డబ్బు దాకా పంపిస్తారంట, మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, అవునా అమ్మ నువ్వు మాత్రం చాలా గ్రేట్ తల్లి, ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టి కుటుంబ బాధ్యతలే కాకుండా రైస్ మిల్లు పనులు కూడా చూసుకుంటున్నావు, చూడమ్మా వెంటనే ఆ పేపర్స్ ఇటివ్వు, సైన్ పెడతాను, ఇక వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని కొంత లోడుని వాళ్ళకు పంపించేసేయి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే మావయ్య అని చెప్పి ఇక ఆ పేపర్లు రామరాజుకి ఇస్తుంది. ఇక దాంతో రామరాజు సైన్ పెడుతూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి, అదేంటి మావయ్య
పేపర్స్ని చదవకుండా అలాగే సైన్ పెడుతున్నారేంటి, చదవండి మావయ్య అనగానే అప్పుడు రామరాజు, అమ్మ శ్రీవల్లి, నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, బరువు బాధ్యతలు తెలిసిన దానివి, నీ వల్ల నీ ఇంటికి ఏం నష్టం వస్తుందమ్మా అని చెప్పి ఇక రామరాజు ఆ పేపర్స్ మీద సైన్ పెడతాడు. దాంతో శ్రీవల్లి తన మనసులో, మావయ్య ఇక నుండి ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం నాదే, ఈ ఆస్తి నా సొంతం చేసుకోకపోతే ఇక నా పుట్టింటి గురించి ఎక్కడ నిజం బయటపడుతుందో అని ఇన్ని రోజులు ఎంతో కంగారు పడ్డాను. ఇక బావని కూడా నా వైపు తిప్పుకుంటే ఇక నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అని చెప్పి శ్రీవల్లి ఆ పేపర్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. శ్రీవల్లి లాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టమని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక రామరాజు, అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా ఎవరికో బియ్యం బస్తాల లోడు కావాలని పేపర్ల మీద సైన్ పెట్టించుకున్నావు, కానీ ఇంతవరకు ఆ లోడు తీసుకెళ్ళలేదు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదేంటమ్మా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి, అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా మీ మావయ్య అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవేంటి అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య అది అంటూ ఉంటే ఇంతలోనే ధీరజ్ చాలా కంగారు పడుతూ ఇంటికి వస్తాడు. ఇక ధీరజ్ను చూసిన రామరాజు, ఏంట్రా ధీరజ్, ఏం జరిగిందిరా, అంత హడావుడిగా వస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, నానా మోసం జరిగింది నానా, భాగ్యం శ్రీవల్లి వాళ్ళందరూ కలిసి మనల్ని మోసం చేశారు, అసలు ఆ శ్రీవల్లి వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, కానీ ఫైనాన్స్ బిజినెస్ ఉందని మనతో అబద్ధం చెప్పి ఆ భాగ్యం శ్రీవల్లి వదినని అన్నయ్యకిచ్చి పెళ్లి చేసింది, కానీ ఇదంతా మోసం. ఈరోజు నేను పిజ్జా ఆర్డర్ చేస్తే అది ఇచ్చి తిరిగి వస్తూ ఉంటే భాగ్యం వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండా అమ్ముతూ నాకు కనిపించాడు నాన్న అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. లేదురా ధీరజ్, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, భాగ్యం శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్మడమేంటిరా, వాళ్ళకి ఫైనాన్స్ బిజినెస్లున్నాయి, నువ్వేం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, లేదు నాన్న, నేను నా కళ్ళారా చూశాను, కావాలంటే వెంటనే మనం భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం అని ధీరజ్ అనేసరికి అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే, లేదు మావయ్య, ధీరజ్ అబద్ధం చెప్తున్నాడు, అయినా ధీరజ్ చూసింది ఎవరినో, కానీ మా నాన్న అనుకొని భ్రమపడుతున్నాడు, మా నాన్న ఇడ్లీ బోండాలు అమ్మడం ఏంటి మావయ్య అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు ధీరజ్, లేదు నాన్న, నిజంగానే శ్రీవల్లి వదిన మోసం చేస్తుంది, మోసం చేసి అన్నయ్యని పెళ్లి చేసుకుంది, ఎక్కడ తన నిజ స్వరూపం బయటపడుతుందోనని వదిన అబద్ధం ఆడుతుంది అని ధీరజ్ ఖచ్చితంగా చెప్పడంతో ఇక రామరాజుకి అనుమానం వస్తుంది. అవును శ్రీవల్లి, ధీరజ్ ఎప్పుడు అబద్ధం చెప్పడు, కాకపోతే గా పెళ్లి విషయంలోనే నాకు తెలియకుండా వాడు పెళ్లి చేసుకున్నాడు, నిజం చెప్పు శ్రీవల్లి అని రామరాజు శ్రీవల్లిని నిలదీసేసరికి ఇక శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. అవును మావయ్య, నిజమే, ధీరజ్ చెప్పింది నిజమే, మా నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాడు, కానీ మా దగ్గర డబ్బు లేదని తెలిస్తే మీరు ఎక్కడ నన్ను చెందుకిచ్చి పెళ్లి జరిపించరు అని మా అమ్మ మీతో అబద్ధం చెప్పింది, డబ్బున్న వాళ్ళలా నటించాము అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి మావయ్య, ఏదో మోసం చేస్తున్నానన్నారు, చూడు చందుబావ అంటే నాకు ఇష్టం, అందుకే ఈ అబద్ధమాడైనా పెళ్లి జరిపించాలని మా అమ్మ కలని నిజం చేశాను అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడు శ్రీవల్లి, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మోసం చేసేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, చూడు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం నవ్వుతూ ఉంటుంది.
ఇక అది విన్న వేదవతి, ఏయ్ శ్రీవల్లి, ఏంటి మీ మామయ్య మాట్లాడుతూ ఉంటే అలా నవ్వుతావేంటి అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడత్తా, అసలు ఈ ఆస్తి ఈ ఇల్లు నాదని చెప్తున్నారే, కాదు, ఈ ఆస్తి ఈ ఇల్లు మొత్తం నా పేరు మీద ఉంది ఇప్పుడు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావు, ఆస్తి నీ పేరు మీద ఉండడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు మావయ్య, ఏదో ఒకరోజు నా గురించి నా పుట్టింటి గురించి మీకు నిజం తెలిసిపోతుందనే ముందు జాగ్రత్తగా నేను ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించుకున్నాను అని శ్రీవల్లి అంటుంది. ఇక అది విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, నువ్వు ఎంతో మంచిదానివని నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించాను, తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని కలలు కన్నాను, కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. నీ మాటలు విని ఇంట్లో వాళ్ళని కూడా అందరినీ బాధ పెట్టాను అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లిని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, చూడు మామయ్య, నా గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని ఇన్ని రోజులు మీ ముందు నాటకమాడాను, కానీ మీరు మాత్రం నా మాటలే నమ్మి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టారు. ఇక నుండి ఒక మూలన పడి ఉన్నారా సరే, లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని శ్రీవల్లి అనడంతో ఇక అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. అప్పుడు చందు, ఏ శ్రీవల్లి, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, అసలు ఆస్తి నీ పేరు మీద రాయించుకోవడమేంటే అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు బావా, ఇన్ని రోజులు వీళ్ళు చెప్పిన మాటలు విని నీ జీతం మొత్తం ఈ ఇంట్లోకే ఇచ్చావు, కానీ ఇక నుండి నేను చెప్పినట్టు వింటే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న చందు, చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులు మా నాన్న గురించి ఆలోచించాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు. ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, బయటికి పోవాల్సింది నేను కాదు మీరు అని చెప్పి ఇక శ్రీవల్లి రామరాజు వేదవతి అందరినీ కూడా బయటికి పంపిస్తుంది. ఇక దాంతో భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆస్తిని తన పేరు మీద రాయించుకొని రామరాజు వేదవతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన శ్రీవల్లి షాక్లో చందు, ధీరజ్, సాగర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.